నాతో వచ్చేదెవ్వరు. నా అసలు జంతువులు వీరికి గుర్రాలు ఎట్లా వస్తాయి చెప్పండి? గుర్రాలు వచ్చిన ఏనుగులు ఎట్లా వస్తాయి? ఇంత బరువు ఎట్లా మోసిల్లు? అసలు ఎట్లా సాధ్యం? నాకేదో మైండ్ ఖరాబ్ అవుతుంది అంతా. అసలు మన చరిత్రను తెలుసుకుంటే ఒక హిస్టరీ పడేసి మెంటల్ ఎక్కిపోవాలి. స్కై దాగదంటే పైకి వచ్చినది. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. పచ్చని తోటలు బాగుంటే, పాడి పంటలు బాగుంటే, లోకానికి వీడియో ఎండ్ వరకు చూడండి. అసలు మన చరిత్రను తెలుసుకుంటే ఒక హిస్టరీ. అసలు ఇగో ఇది రాయి సగమని లేపుతామా? అసలు లేపలేమా మనం? ఇగో ఇందులో మళ్ళా కొంచెం దారి లెక్క ఇది ఒక గోడలాగా చేసుకునే నిర్మాణం. సో అసలైతే కింద ఉంటుంది మొత్తం ఊరంతా. ఇంత పైకి ఎట్లా చేసిళ్ళు ఏంది? మైండ్ ఖరాబ్. ఇంత టాలెంట్ ఈ కాలంలో ఎవరికి లేదు. చూసిల్లా? వాళ్ళు మొగోళ్ళబ్బా, మనం ఏమున్నది ఏం మీకలేమా? ఇగో మొగోళ్ళు అంటే ఇది. ఇంకా రాయినే లేపిల్లరా బాబు అంటే అప్పట్లో 6 feet 7 feet బొచ్చు 6 feet అయితే ఐ థింక్ 10 feet దాకా ఉంటుంది రాచ్చు. ఒక నడిగే ఇంత పెద్దగా ఉంటుంది ఇక ఆల్మోస్ట్. మనది ఎల్క పిల్ల అంట. పది కాలం మనుషులే వేరు. సో చూసిందిగా, ఐఎమ్ కమింగ్ ఇన్ ద ఫైనల్ స్టేజ్. 1 2 3 లెట్స్ గో. మళ్ళా అల్లారా. సో మనమైతే ఒక స్పాట్ నుంచో చూసాను. ఇక్కడ నుంచి అయితే లైక్ వ్యూ పాయింట్ అయితే మొత్తం కనబడుతుంది. సో అప్పట్లో శత్రువుల కోసం నిఘా పెట్టేది ఇక్కడ యుద్ధానికి సిద్ధమైన వాళ్ళు. సో నార్మల్ అయితే ఇక్కడి నుంచి పడితే కామన్గా ఎట్లుంటుందో మనం చూసాం. జస్ట్ స్పాట్ డైరెక్ట్ హాస్పిటల్కి రావచ్చు. సో అంత డేంజర్ ప్లేస్ ఇది. నేను ఒక్కరింత ఎందుకు డేర్ చేసిన నాకు ఇంతవరకు అర్థమవుతుంది. బట్ చెయ్యాలి. లైఫ్ ఈజ్ రిస్క్ లేకుండా హస్కీ రాదా? పోదాంపా. ఇంకా మనం పోవాల్సింది చాలా ఉంది. ఇలాంటి చెట్లు అయితే నాకైతే బొచ్చడి కనబడుతున్నాయి. ఇవి ఏం చెట్లు మీకు తెలిస్తే కింద కావాలి. అడవి జాతి చెట్లు డెజర్ట్ ప్రాంతాలు ఉంటాయి. వీటికి ఇంకా పువ్వులు వస్తాయి. పువ్వులు వస్తే అవి రెడ్ కలర్ ఉంటాయి. అవి తింటారు కూడా. సో ఇదే అది. ఇలాంటివి బొచ్చడు ఉన్నాయి అక్కడ. ఈ చెట్లు అయితే పుష్కలం. అబ్బా ఇంకా ఏం చెట్లు? ఇక చిత్తపలక పండ్ల చెట్లు ఇవేనా? ఇంకా కాదు. నాకు ఇక్కడ చెట్లు అయితే కామన్గా ఒకటే చెట్లు, ఎప్పుడు చెట్లు అవే కనబడతాను. ఇంత దూరం వచ్చిన అమ్మతో దూతలు భయపడతాను. ఇక్కడైతే కొన్ని ఉన్నాయి. మధ్యాహ్నం వచ్చిన కోతులు మళ్ళీ ఒక వాటి ప్లేస్లోకి వస్తే ఊకుంటాయా? మంది ఉంది. మళ్ళీ నేనైతే వేరే ప్లేస్ నుంచి వెళ్ళవాలి. అంత డేర్ చేయలేదు. కోతలకు నేనైతే ఇట్లా పోతా.
దాని నుంచి అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ మన దారికి అయితే కోతులు అయితే బ్రేక్ ఇచ్చాయి. అట్లా పోతుంటే కోతులు అయితే మంద ఉన్నాయి. నాకైతే ఫుల్ టెన్షన్ అనిపించింది. నేనైతే అట్లా పోతలేను. సో అటైతే దారి స్ట్రైట్గా పోతున్నా. సో చూద్దాం పద ఏం చేద్దామా. వావ్ వాట్ ఈస్ సీనరీ. ఫైనల్ వ్యూ వచ్చే వరకు టాప్ వరకు మనం చింపి పడేసింది వ్యూ. అయితే పిచ్చి పిచ్చి మెంటల్ ఎక్కిపోతే అట్లా ఉంది వ్యూ. నీ అమ్మ సుఖం అంటే ఇది. చూపెడతా చూడండి వ్యూ ఎట్లుందో. చెరువు మన కింద ఎంత పిచ్చి మెంటల్ ఎక్కిపోవాలి మీకు. చెరువు మన కింద ఎంత గుట్ట మన కింద ఎంత అంత అది గుట్ట ఫ్రెండ్స్. మన కింద నుంచి చూసి ఎట్లా కనబడుతుంది ఎంతో పెద్ద. బట్ మనం పైకి పోతే అంతే. ఎట్లుంది వ్యూ. పడేసి మెంటల్ ఎక్కిపోవాలి. స్కై తాగేటట్టు పైకి వచ్చిన నేను. సో పైకి ఎక్కే కొద్ది ఇంకా మంచి మంచి వ్యూ చూపెట్టాను. సో దిస్ ఈజ్ ద నారాసింహ. కింద స్థానికులను కనుక్కున్నప్పుడైతే పైకి గుట్టెక్కితే ఏముంటుందని వాళ్ళని అడిగితే వాళ్ళు ఏమన్నారంటే నరసింహస్వామి ఉంటాడు. సో అక్క చెల్లెల గుండం ఉంటుందని చెప్పారు. సో నేను పైకి ఎక్కిన తర్వాత అసలే ఫస్ట్ ఎక్కనియలే వాళ్ళు. నువ్వు ఒక్కనే ఎక్కుతున్నావు కదా ప్రభు, నీతో అంత వద్దు, డేర్ చేయకు, ఒక్కని పోవద్దు. అసలు అయితే శనివారమే అలో చేస్తారు. నేను సండే వచ్చిన యాక్చువల్ అయితే. సో నన్ను అలో చేయలే. నేనైనా కొంచెం వాళ్ళకి తెలియకుండా వచ్చిన. సో ఇక్కడ అక్క చెల్లెల గుండం అని అన్నారు. ఇదేనేమో అక్క చెల్లెల గుండం. సో ఇది చూడండి, ఇగో ఇది అక్క చెల్లెల గుండం అనుకుంటున్నా నేను. సో మీకైతే బ్యాక్ కెమెరాతో చూపెడతా. దారి అయితే మనకైతే ఇంకోటి అటు చూపెడుతుంది, ఇంకా పోవాలి వచ్చాడు. సో అటు కోతులు ఉన్నాయి కాబట్టి నేనైతే పోలే. అవి మంది ఉన్నాయి, మళ్ళీ ఇంకేమైనా ఉండొచ్చు. ఇగో అక్క చెల్లెల గుండం ఇది చూపెడుతున్నా కానీ. అక్క చెల్లెల గుండం అని కింద ఒకరైతే అన్నారు. సో నేను కూడా తెలుసుకొని మీకు చెప్తా, స్క్రీన్ మీద చూపెడతా. అది ఏందో క్లారిటీగా చెప్తా. మనమైతే వచ్చినందుకు ఏదన్నా ఒకటి మనము తెలుసుకోవాలి. సో అది తెలుసుకోకుండా వస్తే వేస్టే. వాటర్ అయితే ఇందులో నుంచి పైన గుట్ట నుంచి అయితే ఇందులోకి పోతుంది. ఐ థింక్ ఇదే గుండం మేబీ. సో మనం అయితే వే అటు ఉంది. సో ఇంకా పోనీకి ట్రై చేద్దాం. కోతులు ఇంకా జంతువులు అయితే ఏం లేవు కదా. నాకైతే భయం అవుతుంది, ఎందుకంటే ఒక్కడనే ఉన్నా. సో మళ్ళీ కిందికి పోవాలంటే ఐ థింక్ నేను 20 కాదను కానీ ఒక 15 కిలోమీటర్స్ అట్లా ఉంటుంది.
అయినా పర్లేదు, ఇంకా పైకి పోదాం. చూడండి ఎంత బాగుంది వ్యూ. ఎక్కినందుకు మనకైతే కొంచెం పీస్ ఆఫ్ మైండ్ ఉంది. సో హాలిడేస్ దొరికినప్పుడల్లా మీరైతే ఇట్లా రావాలి. నీతోని కాదు, నువ్వు పీకవు అనుకున్నోనికి చూపించాలి మనం ఏంది. సో స్టడీ పరంగా కానీ నీకు ఏదో ఒక స్కిల్ ఉండాలి. లైఫ్లో పుట్టినందుకు ఏదో ఒకటి గుర్తింపు ఉండాలి. అబ్బా వీడు ఇది తోపురా, ఇది వీర్రా, ఇది చెయ్యగలరా అనుకోవాలి. మనోళ్ళు అంటే ఈ కాలంలో ఎట్లున్నారంటే ఒకటే సబ్జెక్ట్, నువ్వు చదువు జాబ్ చేయి, పిల్లలు కానీ వాళ్ళ పిల్లల్ని గాను ఇదే ఇక లైఫ్ అంతా ఇది ఒకటే వాళ్ళ సబ్జెక్టు. నువ్వు చదివి మంచి చదివితే ఏమవుతుంది, మంచిగా జాబ్ వస్తే ఏమొస్తుంది, జాబ్ వచ్చిన తర్వాత నీకు పెళ్ళి అయితే ఏమొస్తుంది, పిల్లలు పుడతాయి, వాడిని మంచి చదివించి మళ్ళీ ఇదే సర్కిల్ బొచ్చు. చెప్పేది ఇదా, నువ్వు స్కిల్ డెవలప్ చేసుకో, నీకంటే ఒక టాలెంట్ పెంచుకో, నీకు ఏదైనా పైన ఇంట్రెస్ట్ ఉంటుందో, నీ క్రియేటివిటీ ఉంటుందో దానికి చూపించుకో అని చెప్పాలి పేరెంట్స్ అన్నప్పుడు. సో ఏంటంటే మనం ఒక వే ఆఫ్ వ్యూలో పోతున్నాం, మనకు చెప్పేటోళ్ళు ఎవరు లేరు. సో అదే మనం చేస్తున్నాం. ఇంకా నేను పైకి వచ్చిన్నా, దారి తప్పొచ్చిన్నా, నాకైతే దారి కనబడతలే. అటు పోతే ఏమో కోతులు ఉన్నాయి, ఇంకేమున్నాయో ఇచ్చి పడేసింది. వెదర్ అయితే చాలా కూల్గా ఉన్నది. అమ్మా నీ అమ్మ మైండ్ బ్లాక్. జై నరసింహస్వామికే. ఒకసారి సింకుల్లోకి కనపడ్డది నాకైతే. అమ్మ చూసిందిగా, అమ్మ ఇంతగానే ఇక్కడ నరసింహస్వామి గెలిచింది. ఇంత దూరం వచ్చిన ఒక కొబ్బరికాయ కూడా తీసుకెళ్ళాలి నా జీవితం వేస్ట్ కానీ. ఇక్కడ ఏమన్నా దొరికారు, ఇంత డేస్ చేసి ఇంత పైకి వస్తే నాకైతే గూస్ బాంబ్స్, రోమాలు నిక్క ఊడుస్తున్నాయి ఫ్రెండ్స్. చూసి కదా దేవుడి టెంపుల్. అరే గుండం, అక్క చెల్లెల గుండం అంటే ఇదా. చూసింది కదా ఇట్లా ఉంటే దారి, ఇట్లా రావాలి. సో ఆ గుట్ట కింద ఇంకా 2 గుట్టలు ఉంటాయి. ఆ గుట్ట నుంచి ఇట్లా రావాలి. వచ్చిన తర్వాత నరసింహస్వామి టెంపుల్. ఇదంతా అక్కచెల్లెల గుండం. నాకైతే డిఫరెంట్ సౌండ్స్ వినపడుతున్నాయి. ఐఎమ్ సో హ్యాపీ ఇక్కడికి వచ్చినందుకైతే. నా జీవితానికి ఇదైతే చాలు. ఇంత అడ్వెంచర్ చేసినందుకైతే నాకైతే ఒక వ్యూ, లైక్ ఆ దేవుడు దర్శనం అయితే కనిపించింది. నేనైతే ఆల్మోస్ట్ కొబ్బరికాయలు కొట్టారు. దేవతలు ఒక ఆశీర్వాదం తీసుకొని మనమైతే మళ్ళీ ఎందుకైనా మనం అందరూ మనకి మంచి కోసమే. ఈ గుట్టలలో వెలిసిన దేవునికి, నరసింహస్వామికి జై. రీజన్ జిల్లా దద్దరిల్లిపోవాలి. నరసింహస్వామికే, నరసింహస్వామికే. చాలు మస్తు అనిపిస్తాను నాకైతే నిజంగా. ఎక్కడనే వచ్చినందుకైనా పీస్ ఉన్నా, ఏ టెన్షన్ లేదు. లాస్ట్కి అయితే మన అడ్వెంచర్ డెస్టినేషన్ అయితే పూర్తి అయిపోయింది. మనం ఎట్లా పోదాం, ఇట్లా అయితే పోదాం బస్. ఇక చాలు మా తోడు. పీస్. దిస్ ఈజ్ ద లైఫ్. ఫ్రెండ్స్ మనమైతే నరసింహస్వామి దేవుని దగ్గరికి అయితే పోనీకి ట్రై చేద్దాం. వెదర్ అయితే అసలు మామూలుగా లేదు. ఈ ప్రకృతి మధ్య నుంచి, చెట్ల మధ్య నుంచి ఒక దారిలోకి అయితే ఉంది.
ఇందులో నుంచి వెళ్ళిపోవాలి. ఒక కేరళ లాంటి ఎన్విరాన్మెంట్ లైక్ ఏంటంటే ఒక పచ్చని ప్రకృతి నుంచి వెళ్ళిపోవాలి మనం. ఇక్కడైతే ఏముండదు, మనము దేవుడు అంతే. చూసిలేదా, ఇది గుండం, అక్కచెల్లెల గుండం అంటే ఇది. ఫస్ట్ మనం మీకు తప్పు చెప్పిన అక్కడ అక్కచెల్లెల గుండం నాకు కూడా తెలియదు. సో వాళ్ళు చెప్పిండ్రు, నేను కూడా ఫస్ట్ టైం వస్తుంది ఇక్కడికి. అక్కచెల్లెల గుండం అంటే ఇది. ఇది ఇదైతే దారి. సో మనమైతే పైకి ఇంకా ఎక్కాలి, దేవుని దగ్గరికి అయితే పోదాం. ఓకేనా, నాకైతే రిలాక్స్ ఉంది మైండ్ అంతా. సో పీస్ ఆఫ్, నో స్ట్రెస్, నో పెయిన్, నో టెన్షన్, ఓన్లీ హ్యాపీ. గాడ్ మస్ట్ బి క్రేజీ విత్ యూ అండ్ మీ. సో డేంజర్ జోన్ ఇది. మనమైతే చదువుకున్నా. సో ఇది నరసింహస్వామికి జై, నరసింహస్వామికి జై, నరసింహస్వామికి. పంపుతున్నారని నరసింహస్వామికి జై. ఇక్కడికి నరసింహస్వామికి. బొత్తు రోజు కంచనపల్లి. సో ఇప్పుడైతే